ప్రతి ఆత్మ, ఎవ్రీ స్పిరిట్. ఇంగ్లీష్లో పరిశుద్ధాత్మను ఏమన్నారంటే హోలీ ఘోస్ట్ అన్నారు. ఏమండి? ఘోస్ట్ అంటే దెయ్యం. అంటే దేవుడు దెయ్యం అవుతాడా? అంటే ఇంగ్లీష్ అర్థము రకరకాల అర్థాలు ఉంటాయి. కొంతమంది మతోన్మాదులు, క్రీస్తు విరోధులు ఏమంటున్నారంటే మీ ఆత్మ మీ దేవుడి ఆత్మ కూడా దయ్యమే అని చెప్పి అపార్థం చేసి అనేకులకు వ్యర్థంగా మరి అపోహలు కల్పిస్తున్నారు. వాస్తవానికి దయ్యానికి ఇంగ్లీష్లో ఉన్న పేరు ఏంటంటే డెవిల్. ఏం పేరండి? ఇంగ్లీష్లో దయ్యాన్ని ఏమంటారండి? డెవిల్ అంటారు. గోస్ట్ వేరే, డెవిల్ వేరే. హల్లెలూయా. ఇది మన యేసుక్రీస్తు వారు డెవిల్ కాదు, ఆయన హోలీ ఘోస్ట్. హల్లెలూయా. ఆయన ఆత్మ పరిశుద్ధమైనది. ఏదైనా ప్రతి ఆత్మ అంటే మనం లోకంలో సంచరిస్తున్నప్పుడు, నువ్వు మార్కెట్కి వెళ్ళినప్పుడు, లేకపోతే నీ ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, నీ వ్యాపారానికి వెళ్ళినప్పుడు, నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు, నువ్వు రాత్రి పగలు ఎక్కడెక్కడ ఏ ప్రయాసపడుతున్నావో, ఏ ఆత్మలో నిన్ను వెంటాడుతున్నాయో తెలియదు నీకు. ప్రతి ఆత్మ దేవుడు ఉన్నాడని మనము దయ్యం ఉందని కూడా నమ్ముదాం. హల్లెలూయా. దయ్యం చెడ్డది, దేవుడు మంచివాడు. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. ప్రియమైన దేవుని పిల్లరా, ఆత్మల గురించి ఆలోచిస్తున్నప్పుడు మొదట నీ ఆత్మల గురించి ఆలోచించు. నీలో ఉన్నది జీవాత్మ. నరుడు ఏమాయను? జీవాత్మ అయ్యను. ఆదామును బొమ్మగా తయారు చేసి ఆది దేవుడు ఆదాము యొక్క ముక్కులలో నాసికారంధ్రములలో జీవవాయువునుగా నరుడు ఏమయ్యను? జీవాత్మ అయ్యను. ఆ నరుని యొక్క ఆత్మలో నుంచే స్త్రీ జన్మించింది, ఆ ఎముకల నుంచి జన్మించింది, ఆమెకు కూడా ఆత్మ లభించింది. ఇప్పుడు హవ్వలో ఏముంది? జీవాత్మ ఉంది. ఆదాములో ఏముంది? జీవాత్మ ఉంది. నీ భర్తలో ఏముంది? జీవాత్మ ఉంది. నీ భార్యలో ఏముంది? జీవాత్మ ఉంది. నీ కుమార్తెలో ఏముంది? జీవాత్మ ఉంది. నీ కుమారులో జీవాత్మ ఉంది. నీ సంఘంలో ఉండే దైవజనుడికి కూడా జీవాత్మ ఉంది. మనుషులందరికీ జీవాత్మ ఉంది. దాన్ని ఏమంటామంటే ప్రాణము లేక ఆత్మ అంటాం, ఊపిరి అంటాం. దేహం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. అప్పుడు మనిషిగా ఉంటాడు. ఏదైనా మనకు ప్రాణం ఉంది కానీ జీవాత్మ ఉంది కానీ పరిశుద్ధాత్మ లేదు. ఏదైనా ఆ మూడు ఉంటేనే నువ్వు పరిపూర్ణమైన క్రైస్తవుడివి. ఏముండాలండి? నీలో ప్రాణం ఉంది, నువ్వు బతుకున్నావు, సంచరిస్తున్నావు, మాట్లాడుతున్నావు, నడుస్తున్నావు, తిరుగుతున్నావు, పనులు చేసుకుంటున్నావు. నీలో ప్రాణం ఉందంటే ఊపిరి ఉంది. అదే నీలో దేవుడు పెట్టిన జీవాత్మ కూడా ఉంది. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? అయితే లోకములో అనేక ఆత్మలు సంచరిస్తూ ఉన్నాయి. చాలామంది దయ్యాలు పెట్టినప్పుడు ఏం పేరమ్మా నీ పేరని చెప్పి ఆ మాంత్రికుడు లేదా పాస్టర్ గారు కూడా అడుగుతారు, నీ పేరేంటి అని అంటాడు. పేరేంటి అని అడగడం తప్పు కాదు. ఎందుకంటే దయ్యాలకు పేర్లు ఉండవు, అవి చెప్తాయి, అబద్ధం చెప్తాయి. పలానా పేరు అని చెప్తే వాడే పట్టాడు అని అంటారు. వాస్తవానికి బైబిల్ ప్రకారంగా దయ్యాలు ఉన్నాయి కానీ చనిపోయిన వారు దయ్యాలు కారు. చనిపోయిన ఆత్మ కిందికో పైకో వెళ్ళిపోవాలి, మరి మళ్ళీ దయ్యాలుగా వచ్చే అవకాశం లేదు. బైబిల్లో సత్యం లేదు. కొంతమంది ఏమంటారంటే పందిలో దయ్యం ఉంది అంటారు. పంది, సోవర్ ఏమంటారండి? కోపం వస్తే సోవర్ అని చెప్పంటారు. ఎందుకంటే పందులలో ప్రవేశించే కదా దయ్యాలు, వేల దయ్యాలు పోయి పడితే ఒక పందిలో దయ్యం ఉంటుందని చెప్పి నమ్ముతారు. అది సత్యం కాదు. ఏదైనా నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. నీలో ఆత్మ ఉందా? నీలో జీవాత్మ ఉంది, శరీరం ఉంది, కానీ పరిశుద్ధాత్మ దేవుడు లేడు. ఏ క్రైస్తవుడిలో పాస్టర్ గారిలో ఆత్మ లేదురా అనడం సులభమే. నాలో ఆత్మ ఉందో లేదో నేను ప్రశ్నించుకోవాలా. నీలో ఆత్మ ఉందా? వింటున్న నీలో ఆత్మ ఉందా? దేవుని ఆత్మ నీలో పనిచేయాలంటే వినే చెవి కూడా కావాలి. నీలో దేవుని ఆత్మ లేకపోతే నీకు వాక్యం అర్థం కాదు. నీలో దేవుని ఆత్మ లేకపోతే వాక్యం పనిచేయదు. కార్యకార్యం జరగాలి, కార్యసిద్ధి జరగాలంటే నీలో కూడా వినేవాడిలో కూడా ఆత్మ ఉండాలి, చెప్పేవాడిలో కూడా ఆత్మ ఉండాలి. యేసయ్యలో ఏముందంటండి? దయచేసి చూడండి. లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట రాయబడింది. లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనంలో చదవండి ఆ మాట. లూకా 4:18. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. హల్లెలూయా. యెషయా ప్రవక్త చెప్పిన మాటను యేసుక్రీస్తు వారు ఉటంకించి చెప్తున్నాడు. మళ్ళీ ఏమంటాడంటే ఓ సందర్భంలో ఒక సమాజ మందిరంలో యేసయ్య మాట్లాడుతూ యెషయా ప్రవక్త రాసినటువంటి ఆ మాట అంటాడు, ఇదిగో దేవుని ఆత్మ నా మీద ఉన్నదని యేసయ్య చెప్పాడు. హల్లెలూయా. నిజంగానే ఆయన గొప్ప సాక్ష్యం అది.
ఆయనను అరణ్యంలోకి తీసుకుని పోయింది ఎవరు? దేవుని ఆత్మే కానీ దయ్యం ఆత్మ కాదు. తన ఆత్మ తనను నడిపించినప్పుడు అరణ్యంలోకి వెళ్ళాడు. అక్కడ అపవిత్రాత్ముడు దేవుని శోధించాడు, యేసుని శోధించాడు. శోధించిన వాడు దయ్యం ఆత్మ, నడిపించింది దేవుని ఆత్మ. హల్లెలూయా. ఏదైనా నువ్వు ఇంట్లో బయలుదేరి సంఘానికి వచ్చావంటే నేను నడిపించింది పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు నమ్ముతున్నావా? ఒకవేళ నేను సినిమాకు పంపించొచ్చాడు సైతాను ఆత్మ, దేవుని ఆత్మ, అపవిత్రాత్మ నేను సినిమాకు పంపించవచ్చు. ఇంట్లో టీవీ చూడమని చెప్పొచ్చు. లేదా బంధువులు వచ్చారు, స్నేహితులు వచ్చారు, వంటలు చేసుకుంటూ ఉండమని చెప్పొచ్చు. సంఘానికి వెళ్ళమని చెప్పింది ఎవడు తెలుసా? ఈ తేడా నీకు తెలియాలి, ఈ భేదం నీకు తెలియాలి. నన్ను నడిపిస్తున్నాడు నాలో ఉన్న దేవుని ఆత్మని చెప్పి నడిపిస్తున్నాను. నువ్వు సంఘానికి రాకుండా నేను ఎక్కడెక్కడో తిరగమని చెప్పి అపవాది దురాత్మని నడిపించవచ్చు. ఏదైనా యోహాను చెబుతున్నాడు, ప్రతి ఆత్మను నమ్మొద్దు, ప్రతి ప్రవక్తను, ప్రతి బోధకుడిని నమ్మొద్దు. అబద్ధ బోధకులు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, అబద్ధపు ఆత్మ కూడా ఉంది. ప్రతి ఆత్మ నమ్మదగినది కాదు. దయచేసి యోహాను సువార్త 1వ అధ్యాయము 32 వచ్చిన చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 32వ వాక్యము. ఏమండి గట్టి చదువుతారా? అక్కడేముందండి? మరియు యోహాను సాక్ష్యం ఇస్తూ ఆత్మ పావురం వలె ఆకాశం దిగి వచ్చి సూచితిని చాలండి. ఆ ఆత్మ ఆయన యందు నిలిచెను. యేసు ప్రభు మీద బాప్తిస్మం పొందుతున్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు పావురం వల్ల దిగి వచ్చి ఆయన నిలిచాడంట. యేసుక్రీస్తు వారికి ఎవరి ఆత్మది? ఆయన ఆత్మే. ఆయన ఆత్మే పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ. అది పావురం వల్ల దిగింది.